ముందు నా మొక్కు తీర్చుకోకుండా పని మొదలు పెడతారా? తల్లి నాకేమర్థం తెలియదు. ఏం మొక్కు ఏంటి ఏం చేస్తున్నావు చెప్పు తల్లి. నీ తాత ముత్తాతల నుండి నాకు చేస్తున్నది నీకు తెలదారా? రోజు నా ముందరికెళ్ళే పోతావు. మొన్న పొలం కోసినప్పుడు ఎట్లా చేసినో నీకు తెలదా? యూట్యూబ్ పెట్టినప్పుడు నా గురించి ఎందుకు ఆలోచించలే? నా మొక్కు తీర్చినాకనే మీరు ఏదైనా చెయ్యాలి. ముందుగల్లా నాకు నల్ల కోడితో మొక్కు తీర్చుండ్రి, తర్వాతనే మీరేదైనా. నా శ్యామ్ గడి మీద చిన్నోడు ఇరుక్కున్నాడు, అది నా మహిమే. వర్మ వీడియో ఎందుకు తీయడానికి రాలేదనుకుంటున్నావు? అది నా మహిమే. అంతెందుకు రాజు వీడియో తీస్తా అని ఎందుకు రాలేదు? అది కూడా నా మహిమే. మీకు అర్థమైతే లేదురా? లేదు కాదు కూడదని నన్ను మరిసినరా విరగలతో చేసేస్తావు. నువ్వు ఎక్కడి కురికినా అక్కడికి వస్తా. ఎత్తుకున్నారా నువ్వు కూడా అబ్బాకు అన్నా నువ్వు డొక్కుతున్నాడే ఇప్పటిదాకా ఆలస్యం చేసినావురా. నిన్ను ఎప్పుడే వెళ్ళరా? నేనేం తప్పు చేసింది? యూట్యూబ్ పెడతాను కదే గదానికి వెళ్ళప్పుడు ఈ కిరిగి ఆడికెళ్ళే కొడుకు నన్ను ఇట్లా చంపేసింది. అన్నా ఇంత కూడా చంపుతున్నాడు యూట్యూబ్. నేను ఇంకా కొట్టను అసలేవా నువ్వు? అబ్బో తప్పుతున్నారే అన్న కూడా అన్న
నువ్వు కూడా వేస్తున్నారా నీకు అరే ఏమైంది నీకు? ఏం కలవట్టదురా? ఏం కలవాడు? మీరు చంపేసి ఏం చంపేసి మంచం పన్నావు రాత్రి ఏమైంది అన్న కళలో మనం ఇంటి దేవత వచ్చిందే కళలో మనం యూట్యూబ్ మొక్కని పెట్టినామంటే మన దేవతకు మొక్కు తీర్చాలంట మొక్కు తీర్చిన మొక్కు తీర్తామన్నా నల్ల కొడుతో చెయ్యాలి చేసిన మొక్కు తీసుకొని చేస్తాం కదా చేయాలన్నా ఇప్పుడు బండి చంపేసిన అనుకున్నాను నల్ల కోడి ఇంకేమేం కాదు చెప్పు. మిత్రులారా, ఇంటి దేవతకి ఎలా పూజ చేశారు, మరి తీన్మార్ బ్రదర్ ఛానల్ ఎలా పెట్టారు అనేది రానున్న 8వ ఎపిసోడ్లో ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఆదరించినట్టే మేము రానున్న రోజులలో మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారు. అట్లాగే మీ బంధుమిత్రులందరితో కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయించండి. థ్యాంక్ యూ మిత్రులారా.